హాయ్ అండి. ఇప్పుడు పప్పుతో అరటి పువ్వు ఎలా వండాలో చూద్దాం. ఇది చాలా కమ్మగా ఉంటుంది. నెయ్యి వేసుకొని తింటే ఇంకా బావుంటుందండి. ముందుగా అరటి పువ్వును ఒలిచి అందులో ఉన్న మొగ్గలను విడదీయాలి. చూస్తున్నారు కదా! ఇలా అరటి పువ్వు రేకులను ఒక్కొక్కటిగా లాగి అందులో ఉన్న మొగ్గలను వేరు చేయాలి. తర్వాత ఈ మొగ్గలను విడదీసి అందులో ఉన్న దొంగోళ్ళు, పిల్లేళ్లను వేరు చేయాలి. అరటి పువ్వును వలడం, దొంగలను, పిల్లేళ్లను వేరు చేయడం ముందు వీడియోలో డీటెయిల్డ్‌గా ఉంది. విడదీసిన మొగ్గలన్నిటిని రోటిలో వేసి కుమ్మాలి. మెత్తగా కుమ్మిన తర్వాత నీళ్లు పోసి కడగాలి. చూస్తున్నారు కదా! వగరు పోవడం కోసం ఎక్కువ సార్లు నీళ్లు పోసి కడగండి. ఇప్పుడు పప్పు ఉడికించడం కోసం ఒక మందంగా ఉన్న పాత్ర తీసుకొని స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. నేను 1 కప్పు కందిపప్పు వేస్తున్నాను. అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలపండి. పప్పు పూర్తిగా ఉడకనివ్వకండి. 80% ఉడికించాలి. అరటి పువ్వు ఉడికించడం కోసం వేరే ప్యాన్ పెట్టి కుమ్మిన అరటి మొగ్గలను ఉడికించాలి. వీటిని ఉడికిన తర్వాత వడగట్టి నీరు అంతా పోయేలాగా పిండాలి. అలా పిండిన అరటి పువ్వులను ఉడుకుతున్న పప్పులో వెయ్యాలి. వీడియోలో చూస్తున్నారు కదా! అలా అన్నమాట. ఉడికిన పప్పు, ఉడికించిన అరటి పువ్వు మొగ్గలు 2 బాగా కలిసేలాగా కలపాలి. ఇవి 2 కలిపి ఉడకాలి. పప్పు పూర్తిగా ఉడికే వరకు ఉడికించాలి. పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత 2 స్పూన్ల ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పోపు కోసం 15 వెల్లుల్లి రేఖలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, ఆవాలు, మినపప్పు ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా అమర్చి పెట్టుకున్న పోపు దినుసులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా వేగనివ్వండి. పోపు బాగా వేగిన తర్వాత ఉడికించిన పప్పును పోపులో వెయ్యాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి పప్పు బాగా కలిసే వరకు కలపండి. అంతేనండి, పప్పు అరటి పువ్వు కూర రెడీ. అరటి పువ్వు పోపు కూర ఎలా వండాలో చూడాలంటే ముందు వీడియోలో ఉంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది, చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.